హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ జావీద్. ఈరోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రాన్స్మిషన్ మోడ్ గురించి నేర్చుకోబోతున్నాం. వాట్ ఈస్ ట్రాన్స్మిషన్ మోడ్? ట్రాన్స్మిషన్ మోడ్ మీన్స్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా బిట్వీన్ టూ డివైసెస్ కనెక్టెడ్ ఓవర్ ఏ నెట్వర్క్. రెండు నెట్వర్క్ డివైసెస్లో కనెక్ట్ అయి ఉన్న నెట్వర్క్ డివైసెస్లో ట్రాన్స్మిషన్ మోడ్ మీన్స్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటా బిట్వీన్ టూ డివైసెస్. రెండు కనెక్టెడ్ అయిన నెట్వర్క్ డివైసెస్లో ట్రాన్స్మిషన్ చేయడమే ట్రాన్స్మిషన్ మోడ్ అన్నమాట. డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, ఇది రెండు నెట్వర్క్ డివైసెస్ అనుకోండి. ఈ రెండింటి మధ్యలో డేటా ట్రాన్స్ఫరింగ్ చేయడమే ట్రాన్స్మిషన్ మోడ్ అన్నమాట. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మోడ్. ట్రాన్స్మిషన్ మోడ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? సింప్లెక్స్ మోడ్, హాఫ్ డూప్లెక్స్ మోడ్ and full duplex mode. There are 3 types of transmission modes, which is simplex, half duplex and full duplex. The simplex mode. In this mode of communication, data can be sent only one direction, which is unidirection. ఈ సింప్లెక్స్ మోడ్లో కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఓన్లీ వన్ వే డైరెక్షన్లో పోవడమే ఉంటుంది. ఇన్ ఏ ఓన్లీ వన్ డైరెక్షన్ ఆర్ యూనిడైరెక్షన్. ఎగ్జాంపుల్లో లౌడ్ స్పీకర్, కీబోర్డ్, మానిటర్ ఎట్సెట్రా. ఎలా అంటే ఇది సెండర్, ఇది రిసీవర్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. హౌ? లౌడ్ స్పీకర్, ఫోన్లో మీరు వీడియో వింటున్నారు లేదా పాట వింటున్నారు, వీడియో చూస్తున్నారు లేదా పాట వింటున్నారు. డేటా అనేది సెండ్ అవుతుంది. ఎక్కడి నుంచి? పాట ఫోన్ నుంచి, స్పీకర్ నుంచి మీరు ఓన్లీ వన్ సైడే. కీబోర్డ్లో రాస్తున్నాం, ఇట్లా వన్ సైడ్ నుంచి మనం కీబోర్డ్లో డేటా పంపిస్తున్నాం. ఎక్కడ పంపిస్తున్నాం? సిస్టంలో టైప్ చేస్తున్నాం. దీన్ని మనం సింప్లెక్స్ మోడ్ అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి హాఫ్ డూప్లెక్స్ మోడ్. ఇన్ దిస్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ సెండర్ కెన్ సెండ్ ద డేటా యాజ్ వెల్ యాజ్ రిసీవ్స్ డేటా బట్ నాట్ అట్ ద సేమ్ టైమ్. ఇన్ దిస్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ హాఫ్ డూప్లెక్స్ మోడ్లో ఎలా ఉంటుందంటే డేటా ఓన్లీ సెండ్ చేయగలం లేదా రిసీవ్ చేయగలం. అది ఎగ్జాంపుల్ ఎలా అయితే వాకీ టాకీ యూస్ చేస్తారు కదా. సెండర్ ఒకసారి సెండ్ చేస్తాడు అండ్ రిసీవర్ ఒకసారి రిసీవ్ చేస్తాడు. బోత్ డైరెక్షన్స్, సెండ్ కూడా ఉంటుంది, రిసీవ్ కూడా ఉంటుంది, బట్ నాట్ అట్ ద సేమ్ టైం. ఎందుకంటే సెండర్ చెప్పిన మాట రిసీవర్ విన్న తర్వాతనే మళ్ళా యాక్షన్ ఇస్తాడు. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. దిస్ ఈజ్ యాక్షన్ అనుకోండి. ఒకసారి దీన్ని విన్న తర్వాతనే రియాక్షన్ ఇవ్వగలడు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఫుల్ డూప్లెక్స్ మోడ్. ఇన్ దిస్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ద సెండర్ క్యాన్ సెండ్ యాజ్ వెల్ యాజ్ రిసీవ్ డేటా. ఆన్ ద అదర్ హ్యాస్ ద రిసీవర్ క్యాన్ రిసీవ్ అండ్ సెండ్ డేటా అట్ ద సేమ్ టైమ్. In this mode of communication, the sender can send as well as receive data and the other has the receiver can receive and send data at the same time. చెప్పడానికి అర్థం ఏమిటంటే టెలిఫోన్ నెట్వర్క్, సెండర్ సెండ్ కూడా చేస్తాడు, రిసీవ్ కూడా చేస్తాడు, అండ్ రిసీవ్ కూడా చేస్తాడు, సెండ్ కూడా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే టెలిఫోన్ నెట్వర్క్. ఈ టెలిఫోన్ నెట్వర్క్ మనం వింటాము, మాట్లాడతాము అండ్ మాట్లాడుతూ వింటాం. బోత్ డైరెక్షన్లో సెండింగ్ కూడా ఉంది, రిసీవింగ్ కూడా ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఫుల్ డూప్లెక్స్ మోడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ మోడ్. ఓకే, హాఫ్ డూప్లెక్స్ అర్థమైతే మీకు ఫుల్ డూప్లెక్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఎగ్జామ్స్లో మీరు రాసేటప్పుడు ఫస్ట్ పాయింట్ రాయండి, తర్వాత ఫిగర్ వేయండి, అండ్ తర్వాత ఫిగర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కింద 2-3 పాయింట్స్లో రాసేయండి. దెన్ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో జాయిన్ టు అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ.